అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. చూద్దాం మరి ఈ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, సో మనము ఈ రీడింగ్ని ఒక పాజిటివ్ అఫర్మేషన్తో స్టార్ట్ చేసేద్దాము. ఆ తర్వాత ఒక ఏంజల్ మెసేజ్ చూద్దాము. తర్వాత టారో నుంచి మీకోసం ఇవాళ ఏ మెసేజెస్ ఉన్నాయో కూడా చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ కమెంట్స్ ద్వారా మీ ఒపీనియన్ని నాకు తెలియజేయండి. ఓకే, సో ఇవాళ అఫర్మేషన్ చూద్దాము. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితేనే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో మరి చూద్దాము ఇవాళ అఫర్మేషన్ ఏంటో అని చెప్పేసి. Things always seem impossible until we get them done. Today I will choose a task, big or small, and take the first step towards accomplishing it. Okay, so ఇక్కడ ఈ అఫర్మేషన్ ఏంటంటే ఏదైనా పని మనం ముందు చేసేటప్పుడు అది ఇంపాసిబుల్గా మనకు అనిపిస్తుంది. ఏ చిన్న పని అయినా సరే, పెద్ద పని అయినా సరే, అంటిల్ మనం దాన్ని స్టార్ట్ చేసేంత వరకు, రైట్? సో మీలో ఎవరైనా ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో చాలామంది ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ మీరు ఏంటంటే ఇది నేను చేయగలుగుతానా, లైక్ ఒకేసారి మొత్తము ఎండ్ వరకు గుర్తు తెచ్చుకొని ఇది ఇంత పెద్ద వర్క్, ఇంత ఫుల్ నేను ఫినిష్ చేయాలి, నా వల్ల అవుతుందా లేదా, ఇది ఇంపాసిబుల్ అని చెప్పేసి స్టెప్ తీసుకోకుండా ఉండిండొచ్చు. ఓకే, సో ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీరు ఇక్కడ బిగ్ పిక్చర్ ఒకటేసారి మొత్తం అంతా చూడకూడదు. స్టార్టింగ్ స్టెప్ ఏంటో మాత్రమే చూడండి. మీరు ఒక స్టెప్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలన్నమాట, రైట్? సో ముందు మీకు ఇంపాసిబుల్ అనిపించేది అది ఇంపాసిబుల్ కాదు. ఏమంటే మీరు ఇక్కడ ఒక చిన్న స్టెప్ అనేది తీసుకోవాలి. టుడే ఐ విల్ చూజ్ ఎ టాస్క్, బిగ్ or small, take the first step towards achieving it, right? ఇది ఒక చిన్న పని అయినా సరే, పెద్ద పని అయినా సరే, ఏదైనా పర్లేదు, కానీ నేను దాని సైడ్ మూవ్ అవ్వడానికి, రైట్, అది సక్సెస్ చేయడానికి ఒక స్టెప్ అనేది మాత్రం ఇవాళ తీసుకుంటాను యూనివర్స్ అని చెప్పడం అనమాట. ఓకే, సో మీరు ఎవరైనా స్టెప్ తీసుకోకుండా ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు, డెసిషన్ తీసుకోవట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు అని అంటే ఇవాళ మీరు డెఫినెట్లీ ఈ ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, టుడే ఈరోజు అఫర్మేషన్ ఏంటి అని అంటే అందరి కింద ఖచ్చితంగా అఫర్మ్ చేయండి. ఓకే, టుడే ఐ విల్ టేక్ అ ఫస్ట్ స్టెప్. ఓకే, టుడే ఐ విల్ టేక్ అ ఫస్ట్ స్టెప్ టు అచీవ్ మై గోల్స్. ఓకే, టుడే ఐ టేక్ అ ఫస్ట్ స్టెప్ టు అచీవ్ మై గోల్స్. ఇది వచ్చేసి ఇవాల్టి అఫర్మేషన్. ఎవరైనా క్లియర్లీ పెట్టండి, నేను దాన్ని పిన్ చేస్తాను ఆ కమెంట్ని. ఓకే, సో ఏంజల్ మెసేజెస్ ఏంటో ఏంజల్ మెసేజ్ ఏంటో మీకోసము చూద్దాము. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ వన్ ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ థింగ్స్. ఇది యాక్చువల్లీ చాలా ట్రూ. మనకి ఏదైనా చేసేటప్పుడు ఫస్ట్ ఒకేసారి మొత్తం గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, చాలా టఫ్ అనిపిస్తుంది. అయ్యో ఇంత చేయాలా, అంత దూరం వరకు అచీవ్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి, నా వల్ల కాదు అని అసలు ఆ థాటే మనకి అలసటని తెప్పిస్తుంది అనమాట. కాబట్టి మనం ఏంటంటే అంత దూరం వరకు ఆలోచించకూడదు. అటామిక్ హ్యాబిట్స్ బుక్లో మీరు ఎవరైనా చదివింటే అందులో ఏమని మెన్షన్ చేస్తే 2 minutes ఏదైనా వర్క్ మీరు చేయాలనుకున్నప్పుడు ఒకేసారి మొత్తం కాకుండా ఫస్ట్ నేను ఈ స్టెప్ తీసుకుంటాను, ఫస్ట్ ఇవాళ నేను ఇది ఫినిష్ చేస్తాను. ఓకే, ప్రాజెక్ట్ కోసం మీరు చేయాలనుకుంటున్నారు, చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది, చేయట్లేదు, 2 minutes కూర్చోండి దాని ముందు, రైట్? అది రాసేసుకోండి. ఇలా అనమాట. ఏ పని చేయాలనుకున్నా సరే ఒక 2 minutes 3 minutes చిన్నగా స్టార్ట్ చేయండి. అది స్మాల్ స్టెప్ అనేది కాదు, ఒక్కొక్క స్మాల్ స్టెప్తోనే కదా మీరు మీ సక్సెస్ని రీచ్ అయ్యేది. ఓకే, సో అది ఒకేసారి పెద్ద వర్క్ అనుకొని ఇప్పుడు ఆగిపోకండి. ఓకే, సో ఇక్కడ మీకు యూనివర్స్ అదే చెప్తుంది అనమాట. చిన్నదైనా పెద్దదైనా నేను ఒక స్టెప్ తీసుకొని సక్సెస్ సైడ్ వెళ్తాను, అచీవ్ చేస్తాను గోల్స్ని అని చెప్పేసి అనమాట. ఓకే, ఇది దేనికైనా రిలేటెడ్, ఇది మీ లైఫ్లో ఏ ఏరియాలో అయినా అవ్వచ్చు అనమాట ఈ స్టెప్ అనేది. ఓకే, కమ్యూనికేట్ క్లియర్లీ. యాక్చువల్లీ నా మనసులో ఒకటి ఉంది, అది చెప్పేలోపే ఈ ఏంజల్ మెసేజ్ వచ్చింది. నేను ఏం చెప్దాం అనుకున్నానంటే దీనికి మనకి ఇది వర్క్కి సంబంధించి అయితే ఈజీగా అర్థమవుతుంది, రైట్? ఇది
ఈ వర్క్ ఫినిష్ అంటే నేను ఇప్పుడు ఇది చేయాలి అని చెప్పేసి. ఆ పీపుల్తో ఎమోషనలీ రిలేషన్ ఏదైనా ఉంటే ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు చూడండి, మీకు ఎవరితోనో మాట్లాడాలని ఉంది చాలా రోజుల నుంచి, కానీ మీరు భయంతో ఏమవుతుందో ఏంటి అని చెప్పేసి స్టెప్ తీసుకోకుండా వెనక్కి రావడం లాంటిది అనమాట. సో అది జరుగుతూ ఉండిండొచ్చు, రైట్? కానీ ఒక స్మాల్ స్టెప్ తీసుకోవడం, ముందుకు వెళ్ళడం ఇంపార్టెంట్ అని చెప్పడం అనమాట. సో ఇది ఏ దానికైనా రిలేట్ అవ్వచ్చు సినారియో. ఓకే, సో ఇక్కడ ఏంజల్ మెసేజ్ వచ్చేసి కూడా ఇంట్రెస్టింగ్లీ కమ్యూనికేట్ క్లియర్లీ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, సో ఎందుకు కమ్యూనికేట్ క్లియర్లీ అనేది మనం ఇప్పుడు చూద్దాము రీడింగ్లో. ఓకే, ఏదైనా సరే మీరు ఎవరితో అన్నా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారు, ఈవెన్ ఇంకా వర్క్ ఏరియాలో కూడా సరే, మీరు ఈ పని చేయగలుగుతాను, ఈ పని చేయలేను, హెల్ప్ కావాలి, ఇదంతా ఏ జరిగినా సరే మీరు కమ్యూనికేషన్ క్లియర్లీ పెట్టుకోవాలన్నమాట. ఏ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్లో అయినా సరే. ఓకే, మీరు కమ్యూనికేట్ చేయకుండా సైలెంట్గా ఉన్నారు, ముందుకు వెళ్ళట్లేదు అని అంటే అది ఆగిపోతుంది. లైక్ మీరు ఆ వర్క్ని లైక్ అప్పుడు ఇలా చేసింటే బాగుండే, ఇలా కమ్యూనికేట్ చేసింటే బాగుండే అని అనుకుంటారు అనమాట, రిగ్రెషన్ ఫీల్ అవుతారు. సో ఏది ఉన్నా సరే కమ్యూనికేషన్ అనేది క్లియర్లీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రీడింగ్లో కమ్యూనికేషన్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ఓకే, చూద్దాం మరి. మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా కూడా కమ్యూనికేట్ చేయాలన్నమాట. ఎంత పీస్ఫుల్గా మనం మాట్లాడితే, ఆర్గ్యుమెంట్స్ లేకుండా మన ఒపీనియన్ని మనం ఏమనుకుంటున్నాం క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తే, అవతల వాళ్ళు కూడా ఈవెన్ ఫస్ట్లో అంతా అగ్రీ చేయకపోయినా తర్వాత ఓకే ఫైన్, లెట్స్ సీ, మీరు ప్రశాంతంగా మాట్లాడారు, ఆర్గ్యుమెంట్ ఏం లేకుండా అని చెప్పేసి కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, సో ఏదున్నా సరే కమ్యూనికేషన్ మాత్రం క్లియర్లీ ఉండాలి. ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఒక్కొక్కసారి మన మాటలు మనం చెప్పే విధానం అంతా క్లియర్గా లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది కదా. ఈవెన్ ఇది ఏ ఏజ్కి సంబంధమే లేదు, ఇది అన్ని ఏజ్ల వాళ్ళకి వస్తుంది అనమాట ఈ మెసేజ్. కమ్యూనికేషన్ మాత్రం చాలా క్లియర్లీ ఉండాలి. ఓకే, చూద్దాం మరి ఇంకా ఏం మెసేజెస్ ఉన్నాయి. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. What they need to know right now. Queen of Cups. Okay, the Sun. Judgment. Ten of Wands. 6 of Pentacles రావడానికి ట్రై చేస్తుంది. లెట్స్ సీ వన్ మోర్ యూనివర్స్. ద హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, యా, కమ్యూనికేషన్ క్లియర్లీ చూపిస్తుంది ఈ రీడింగ్లో. నాకు ఇక్కడ స్పెసిఫిక్గా ఒక టాపిక్ చూపిస్తుంది యూనివర్స్, అది దాని గురించి చెప్తాను. ఓకే, కొంతమంది మీరు ఇక్కడ డెఫినెట్లీ క్వీన్ ఆఫ్ కప్స్తో మీ హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేస్తున్నారు. ఓకే, ఎలా అంటే మీరే ఎప్పుడు ఇవ్వడము, ఇది మీరు ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఓకే, వర్క్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఈ సినారియోలో ఏమవుతుందంటే ఎవ్రీ టైం గివర్స్ అనమాట మీరు. ఓకే, గివర్స్ ఎప్పుడు తీసుకునేది లేదు. అది అలా చేసినా ఇట్స్ ఓకే, ఇట్స్ వెరీ అన్కండిషనల్గా చేస్తే వేరు. కానీ మీరు మనసులో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఒక అవుట్కమ్ని చూసుకుంటూ ఇది జరగాలి అని కోరుకుంటున్నప్పుడు అది జరగకపోతే అది సాక్రిఫైస్ కిందకి వచ్చేస్తుంది, రైట్? మీరు ఇక్కడ చాలామంది మీ హ్యాపీనెస్ని ఏదో సాక్రిఫైస్ చేస్తున్నారు, అవతల వాళ్ళు బాగుండాలి అని చెప్పేసి మీరు లైక్ ఇష్టం లేకుండా ఏదో చేస్తూ ఉన్నారు ఇక్కడ పనిని, ఎమోషనల్కి సంబంధించి స్పెషల్లీ. ఓకే, అది ఏం చేస్తుంది? అట్లీస్ట్ మీరు చేస్తున్న పని మిమ్మల్ని హ్యాపీనెస్ని ఇస్తుందా అంటే లేదు. మీరు ఇది చేసేసిన తర్వాత ఓకే నేను ఈ పని చేసేసాను, ఇప్పుడు నేను హ్యాపీగా లేను, నాకు ఎక్స్పెక్ట్ చేసింది ఏం దొరకలేదు, అవుట్కమ్ అనేది ఇలా రాలేదు, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి అనమాట. కొంతమందికి ఇక్కడ ఎమోషన్స్కి సంబంధించి అంటే రిలేషన్స్కి సంబంధించి ఇలా అనమాట. లైక్ ఇక్కడ బర్డన్ అనేది ఇక్కడ ఏంటంటే కొంతమందికి బర్డన్ అనేది కాస్ట్ చేస్తుంది. ఏదో సిచ్యువేషన్ నడుస్తుంది, ఏదో మెంటల్ స్ట్రెస్ ఉంది, ఫ్యామిలీ బర్డన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ మనసులో ఉన్న థాట్స్ మీరు బయటికి చెప్పకపోవడం బర్డన్ అయ్యి ఉండొచ్చు. సంథింగ్ యూఆర్ టేకింగ్ అనమాట. ఇక్కడ చాలా చాలా బరువును మీరు తీసుకుంటున్నారు. ఇట్ ఈస్ కాజింగ్, ఇది మనము మనసులో ఈ ఎమోషన్స్ని క్లియర్లీ చెప్పకుండా అలానే పెట్టుకుని ఓకే ఒకరోజు అర్థం చేసుకుంటారు, ఒకరోజు వచ్చి లైక్ నేను ఈ సాక్రిఫైస్ చేసిన దానంతా వాళ్ళు అర్థం చేసుకుంటారు అని అనుకుంటూ ఉంటే అది అవ్వదన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, అది జస్ట్ మీకు బర్డన్ని కాజ్ చేస్తూ ఉంది అని ఇక్కడ క్లియర్లీ చెప్తుంది యూనివర్స్. ఓకే, సో మీరు ఏది ఉన్నా సరే
క్వీన్ ఆఫ్ కప్స్ ఈజ్ వెరీ నైస్ ఎనర్జీ, బట్ అట్ ద సేమ్ టైం మీకు ఇంపార్టెన్స్ కావాలి అని అంటే ఈ ఎనర్జీలో ఉండకపోవడమే కరెక్ట్. ఎందుకంటే తిను చాలా ఎమోషనల్, అంత ఫ్యామిలీ పిల్లలు అందరు బాగుండాలి, నేను బాగాలేకున్నా పర్లేదు అన్నాడు. దట్ ఈస్ వెరీ రాంగ్. ఓకే, ఎప్పుడైనా సరే అలా అనుకోకూడదు. యువర్ హ్యాపీనెస్ ఈజ్ అ ఫస్ట్. అండ్ ఇంకోటి నేను చెప్తాను, మీరు లవ్ ఇస్తున్నారు అవతల వాళ్ళకి, వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, మీకు దొరకట్లేదంటే ఇట్ ఈస్ నాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ అఫెన్సివ్ కాదు, ఉన్నది చెప్తాను. సెల్ఫ్ లవ్, ఎప్పుడైనా సరే సెల్ఫ్ లవ్ లేకుండా మనం అవతల వాళ్ళకి ఇవ్వలేము, వాళ్ళకి అది అర్థం కూడా కాదనమాట. మీరు ఎప్పుడైతే సెల్ఫ్ లవ్లో ఉండి మీ కప్ ఫుల్ అనిపించినప్పుడు, ఆ కప్ ఓవర్ఫ్లో అవుతున్నప్పుడే మీరు వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతారు. ఎంటీ దాని నుంచి మీరు ఎప్పుడు ఇవ్వలేరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీరు ఇస్తున్నాను అనుకుంటుండొచ్చు, వాళ్ళు చూడట్లేదు అని, బట్ మీరు ఎంటీ కప్లో ఇస్తూ ఉండొచ్చు, ఎవరికి తెలుసు, రైట్? సో యూ నీడ్ టు చెక్ వన్స్. ఇక్కడ అదే జరుగుతుంది, మీరు సాక్రిఫైస్ చేస్తున్నారు, ఎవరు మిమ్మల్ని నోటీస్ చేయట్లేదు, ఎమోషనల్లీ మీరు కోరుకున్న తిరిగి రావట్లేదు, ఇది బర్డన్ కాజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ ఎమోషన్స్ని మీరు రిలీజ్ చేయాలి. ఏది ఉన్నా సరే క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ నేను అందుకే ఈవెన్ దో సమ్ టైమ్స్ ప్రిటెన్షియస్, కొన్ని విషయాలకు వచ్చేసరికి షీఈ్ అమేజింగ్ మదర్, లీడర్, లైక్ యూనో తనకి ఫస్ట్ తనని చూసుకొని మిగతా వాళ్ళని కూడా కేర్ చేస్తుంది అనమాట. ఆ ఎనర్జీలో ఉండడం ఇంపార్టెంట్. అంటే నేను అమ్మాయి అని చెప్పట్లేదు, ఇక్కడ అబ్బాయిలైనా సరే ఎవరో నా కమెంట్ పెట్టారు అనుకుంటాను, ఓన్లీ మీరు అమ్మాయిలకి అంటే నో, ఇక్కడ నేను ఎనర్జీస్ గురించే మాట్లాడుతున్నాను. ఎనర్జీ మనకి 2 ఎనర్జీస్ ఉంటాయి, ఫెమినైన్ ఇంకా మాస్కులైన్ ఎనర్జీ. ప్రతి ఒక్కరిలో 2 ఎనర్జీస్ ఉంటాయి. ఏమవుతుంది అని అంటే సిచ్యువేషన్స్ మన సొసైటీలో పెరిగిన విధానంకి ఏమవుతుందంటే కొంతమంది ఫెమినైన్ ఎనర్జీలో డామినేషన్ ఉంటారు, కొంతమంది మాస్కులైన్ ఎనర్జీలో డామినేషన్ ఉంటారు అనమాట. ఓకే, ఫెమినైన్ ఎనర్జీ ఎలా అంటే సెన్సిటివ్ ఉండడము, ఎమోషనల్లీ గివింగ్, స్పిరిచువల్, ఇదంతా ఫెమినైన్ ఎనర్జీ కిందకి వస్తుంది. మాస్కులైన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే కంట్రోల్, ప్రాక్టికాలిటీ, లైక్ యూనో స్టెబిలిటీ గురించి ఆలోచించడము, ఇదంతా మాస్కులైన్ కిందకి వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ఎనర్జీస్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. ఓకే, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తుంది అబ్బాయి అయినా ఈ రీడింగ్లో ఏంటంటే మీరు ఓవర్గా ఇవ్వడం, బర్డన్ తీసుకుంటూ ఉండొచ్చు చాలా వరకు, లైక్ యూనో ఇవ్వడము కానీ తిరిగి రాకపోవడము, దానివల్ల మీరు కూడా హ్యాపీగా లేదు. సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్. మీరు క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీలో ఉండాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ బర్డన్ని రిలీజ్ చేయాలి. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే యూనివర్స్ వచ్చేసి జడ్జ్మెంట్ చూపిస్తుంది. జడ్జ్మెంట్ కార్డ్ వచ్చేసి మీకు సెకండ్ ఛాన్స్ అనమాట. ఇప్పుడు ఓకే, ఇది ఆల్రెడీ జరిగిపోయింది, కొంతమందికి జరిగే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ 2-3 డేస్లో. సో ఇలా ఉంటే కనుక మీరు రిపీట్ చేసింది ఆల్రెడీ పాస్ట్లో, అలా చేయకుండా కొత్త ఛాన్స్ తీసుకోండి. ఈసారి చెప్పి చూడండి, ఈసారి డిఫరెంట్గా ఓకే నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకు ఇది కావాలి, ఇది చేయాలనుకుంటున్నాను, నేను కనెక్షన్లో ఎప్పుడు ఇదే సాక్రిఫైస్ చేయడము, వర్క్ ఏరియాలో కూడా చూడండి మీరు, నేను ఎప్పుడు ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నాను, మీరు వేరే వాళ్ళకి ఇవ్వడము, నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఏదైనా అనమాట చెప్పి చూడండి, కమ్యూనికేట్ చేసి చూడండి క్లియర్లీ. సెకండ్ ఛాన్స్ వస్తుంది మీకు, ఈసారి సెకండ్ ఛాన్స్ క్లియర్లీ మాట్లాడి మీకు నిజంగా ఎలా నచ్చుతుందో అలా తీసుకోండి. డెఫినెట్లీ మీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, ద సన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మీకు సక్సెస్ అనేది ఎలా చెప్తాను అంటే మీకు ఫ్రీడమ్ రాబోతుంది మనసు నుంచి. అబ్బా ఫైనల్లీ నేను ఎన్ని రోజుల నుంచి ఇది చేయాలనుకుంటున్నాను, చేయలేకపోయాను, బట్ ఇవాళ నేను బయట పెట్టాను నాకు ఏది కావాలంటే అది, రైట్? చెప్పాను కాబట్టి నాకు జరిగింది అన్న ఒక రిలీఫ్ అనేది మీకు వస్తుందన్నమాట. సో మీరు ఆ రిలీఫ్ అనేది కావాలి అని అంటే మీరు ఈ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి ఇంకోసారి మీరు సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు తీసుకోండి, ఈ బర్డన్ని రిలీజ్ చేయండి. బర్డన్ రిలీజ్ అయిన వెంటనే డెఫినెట్లీ మీకు ఇక్కడ చాలా చాలా పాజిటివిటీ, న్యూ బిగినింగ్స్ కూడా చూపించే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. ఓకే, హీలింగ్ వస్తుంది చాలా వరకు, మీ ఇన్నర్ చైల్డ్హుడ్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. సప్రెస్డ్ లేదు, మీరు ఏదైనా ఎమోషన్ సప్రెస్ చేయకుండా చెప్పేస్తున్నారు కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేయలేని ఆనందము, రైట్? వీ కాంట్ ఎక్స్ప్రెస్ దిస్, అది డిఫరెంట్ ఉంటుంది. సో అలాంటి హ్యాపీనెస్ మీకు రాబోతుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. ఓకే, సో స్టక్ అయి ఉండకండి. మళ్ళీ అదే ఇక్కడ మెసేజ్ మీకు ఇంకోసారి కూడా అదే ఏంటంటే మీరు అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉండడం, ఇట్స్ నాట్ నైస్. నేను అందుకే ఎప్పుడైనా సరే లైఫ్లో అయినా సరే జనరల్గా ఎక్కడైనా సరే, అఫ్కోర్స్ లైఫ్లోనే, రైట్? ఈదర్ ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతే. స్టక్ ఎనర్జీలో మాత్రం ఉండకూడదు. నో అన్నది మనకి హర్ట్ చేసినా తప్పదు, అది తీసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట, అంతే. కానీ మీరు ఇక్కడ స్టక్ దాంట్లో మాత్రం ఉండకండి. నేను ఇది చేసి అది చేసి డెసిషన్ ఇలా తీసుకొని నేను మధ్యలో పెట్టుకున్నాను అని అంటే మాత్రం కుదరదు. అవతల పర్సన్ అది చూడరు కూడా, రైట్? సో మీరే ఊరికి బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఇవాళ మెసేజ్ ఏంటి అని అంటే ఇది చూడండి, నేను ఒకసారి మొత్తం సర్కిల్లో
తిరిగేసి వస్తారని మీకు అర్థమవుతుంది. ఒకటి, మీరు కమ్యూనికేట్ క్లియర్లీ అని చెప్పేసి ఏంజిల్స్ చెప్తుంది. అంటే మీరు చెప్తున్నారు అని అంటే ఏంటి, మీరు మాట్లాడాలి. దేనికి ఈ మాట్లాడమే ఒక చిన్న స్టెప్ అయినా సరే పెద్ద స్టెప్ అయినా సరే ఇవాళ నేను తీసుకుంటాను. హెసిటేట్ చేస్తూ ఉండొచ్చు, నో చెప్తే ఏమవుతుందో, నో చెప్తే వాళ్ళు బాధపడతారేమో, హర్ట్ అవుతారేమో, నాకు ఇది కావాలి అని చెప్పేసి, లేకపోతే వాళ్ళలో నెగిటివ్స్ చూపించినట్లు అయిపోతుందేమో అని చెప్పేసి అనుకోవడం అనమాట. అందుకనే ఇక్కడ కమ్యూనికేట్ క్లియర్ చేయండి. అఫర్మేషన్కి సంబంధించి కూడా ఒక చిన్న స్టెప్ అయినా సరే పర్లేదు, అచీవ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో మీరు అది యాజ్ సూన్ యాజ్ చేసిన తర్వాత బర్డన్స్ అన్ని రిలీజ్ అవ్వడము, మీరు ఎమోషనల్ ఫ్రీ అవ్వడము, ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి వచ్చి సక్సెస్ సైడ్ మూవ్ అవుతున్నారు అని చెప్పేసి యూనివర్స్ చాలా క్లియర్లీ ఇస్తుంది అనమాట మీకు ఇక్కడ మెసేజ్. ఓకే, స్పెషల్లీ ఏదైనా మీరు హోల్డ్ చేస్తూ ఉన్నారు కొన్ని ఇయర్స్ నుంచి అని అంటే అది ఆ పెయిన్ అనేది రిలీజ్ అవుతుంది చూడండి. మీరు ఇది చేయడం వల్ల ఒక పీస్ఫుల్ ఎనర్జీ, హ్యాపీనెస్. ఇక్కడ నేను చాలా వరకు వైట్ కనిపిస్తుంది, సో మీకు పీస్ అనేది అనిపిస్తుంది అనమాట. ఓకే, మనసు ప్రశాంతత అది రాబోతుంది. సో ఇది చేయాలని చెప్పేసి చాలామంది కొన్ని ఇయర్స్ అయి ఉండొచ్చు, కొంతమందికి మంత్స్ కూడా అయి ఉండొచ్చు, మంత్స్, వీక్స్, ఇలా కొంచెం టైం నుంచి చెప్పట్లేదు, ఎదురు చూస్తూ ఉన్నారు చెప్పాలా లేదా అని చెప్పేసి. ఒక స్టెప్ ఫార్వర్డ్, ఇంకో స్టెప్ బ్యాక్వర్డ్ అనమాట, అలా ఉండిండొచ్చు. ఓకే, ఏదైనా సరే, ఏ సినారియోకి సంబంధించి అయినా సరే గో అహెడ్, ముందుకు వెళ్ళి మాట్లాడేసేయండి. ఏది మాట్లాడినా ఒక క్లారిటీతో మాట్లాడండి. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే మీకు ఇప్పుడు ఈ రీడింగ్లో అది మీకు ఫస్ట్ స్టెప్ అనమాట మీ సక్సెస్ సైడ్. ఓకే, ఒకవేళ మీరు వర్క్ ఏరియాలో కనుక మిమ్మల్ని ఎవరైనా టీజ్ చేయడము, తక్కువ చూడడము, గాసిప్ లాంటిది అంటే వాళ్ళకి చెప్పేసేయండి, నాకు ఇదంతా ఇంట్రెస్ట్ లేదు, నాకు నచ్చట్లేదు అని చెప్పేసి. రైట్, ఉంటారు కొంతమంది అలాంటివి కావాలని చెప్పేసి మీ వర్క్ చూసినప్పుడు కూడా తక్కువ చేయడానికి చూస్తారు. సో యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎప్పుడైనా సరే మనం చెప్పాలి, చెప్పకపోతే మాత్రం అవతల వాళ్ళకి అర్థం అవ్వదు. ఈవెన్ కొన్నిసార్లు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, నా సరౌండింగ్స్లో కొంతమంది, ఇప్పుడు లేదు స్టార్టింగ్లో, కొంతమంది ఎలా అంటే అవతల పర్సన్ని తక్కువ జోక్ చేస్తున్నారు. ఇది చూడండి, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మన చుట్టూ జరుగుతున్నది ఏంటంటే, ఒక పర్సన్ వెయిట్ గెయిన్ అనుకోండి. ఓకే, ఆ పర్సన్కి ప్రతిసారి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. రైట్, నువ్వేంటి ఎప్పుడు వర్క్ చేయవు, నువ్వు చూసావా ఒబేస్, నువ్వు మంచిగా లేవు, అది అలా చెప్తూ ఉంటారు అనమాట. కొన్నిసార్లు జోక్గా కూడా అరే నీకేంటి, అదేంటి ఇదేంటి అని చెప్పేసి జోక్ లాగా మాట్లాడుతూ ఉంటారు. అది మనకి జోక్ అవ్వచ్చు, కానీ అవతల పర్సన్కి అది ఎప్పుడు జోక్ కాదు. దట్ ఈస్ నాట్ నైస్. కానీ అవతల పర్సన్ హాహా నవ్వుకొని లోపల ట్రామాని లైక్ స్టక్ అయి ఉంటుంది అనమాట. అది రిలీజ్ అవ్వదు, ఎందుకు, కమ్యూనికేట్ చేయలేదు కాబట్టి. సో అలాంటివి పెట్టుకోకండి. ఏది ఉన్నా సరే క్లియర్లీ కమ్యూనికేట్ చేయండి. అలా అని చెప్పేసి ఒకరితో రూడ్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ చూడు, నాకు ఈ పని నచ్చలేదు, ఈ మాట నాకు అంతగా లైక్ పాజిటివ్గా అనిపించట్లేదు, దీనివల్ల నాకు నెగిటివ్ ఇంపాక్ట్ అనిపిస్తుంది. సో మీరు అది ఎక్కడితో మానేస్తే నాకు బాగుంటుంది, లేదంటే మీకు ఇష్టం లేదంటే ఐ విల్ మూవ్ అవే ఫ్రమ్ దిస్ అని చెప్పడం అనమాట. సో కమ్యూనికేట్ చేయండి, సప్రెస్ చేయకండి. ఈ క్వీన్ లాగా అస్సలు ఉండకండి. షీ ఈజ్ ఫైన్ ఇన్ సమ్ సినారియోస్, ఓకే, కానీ లైఫ్లో మీకు ఇంపార్టెన్స్ కావాలి, మీరు కూడా వాల్యూ కావాలి, ఈ బడన్ ఉండకూడదు అని అంటే ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలన్నమాట. ఓకే, ఇంకా ఒక మెసేజ్ చూద్దాం అనుకున్నాను. లెట్స్ సీ, గివ్ మీ వన్ మోర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్. చాలామంది నాకు తెలిసి ఎందుకు మాట్లాడరు అని అంటే, ఒకటి రిజెక్షన్ వస్తుంది అని చెప్పేసి ఒకటి ఎక్స్ప్రెస్ చేయరు. నో అన్న ఆన్సర్ వినడానికి ఇష్టపడక కొంతమంది ఎక్స్ప్రెస్ చెయ్యరు. ఓకే, అది ఎంబారెస్మెంట్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, కాబట్టి అప్పుడే దాన్నే థ్రోట్ చక్ర బ్లాక్ అని చెప్పి అనడము. ఏది ఉన్నా సరే క్లియర్లీ ఎక్స్ప్రెస్ చేసేసేయడము ఒక రిలీఫ్, అది మిమ్మల్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుతుంది అనమాట. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ అందరిలో మ్యాక్సిమం చక్ర బ్లాక్ వచ్చేసి థ్రోట్ చక్ర బ్లాకే. ఎందుకంటే మనం మాటలతోనే కదా ఎక్స్ప్రెస్ చేసేది ప్రతి ఒక్క థింగ్స్. ఓకే, లాస్ట్ వన్ మోర్ మెసేజ్ చూసి ఈ రీడింగ్ని మనం ఇప్పుడు ఫినిష్ చేసేద్దాము. ద స్టార్. ఓకే, వెరీ నైస్ ఎండింగ్.
సో ద స్టార్ వచ్చేసి ఆల్రెడీ నేను అన్నాను, ఈ రీడింగ్లోనే చూపిస్తుంది చాలా చాలా హీలింగ్ అనేది మీకు రాబోతుంది అని చెప్పేసి. ద స్టార్ కూడా అదే చూపిస్తుంది ఇక్కడ. యూనివర్స్ వచ్చేసి మీకు మీరు చూపించింది ఒక్కసారి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాక అప్పుడు మీకు తిరిగి వస్తుంది. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేసింది అవుట్కమ్ అంతా తిరిగి వస్తుంది. మీ మేనిఫెస్టేషన్స్, మీరు యూనివర్స్ నుంచి ఏం అడుగుతున్నారు, మీ కోరిక ఏంటి, అది కూడా నెరవేరుతుంది. విష్ ఈస్ కమింగ్ ట్రూ అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందన్నమాట. ఓకే, అంటే ఇంకా ఫైనలీ గ్రోత్ ఒక్కసారిగా చూడగలుగుతారనమాట మీరు. సో ఇంకొక ఛాన్స్ వస్తుంది జడ్జ్మెంట్తో. సో రిపీట్ చేయకండి, సేమ్ రిపీట్ చేయకుండా ఈసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. ఒక స్టెప్ తీసుకోండి, డెఫినెట్లీ మీకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ కళ అనేది నెరవేరుతుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే please hit that like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now, take care.